దుష్టత్వం ఎవరికి ఉంటుంది? దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దుష్టులు పొందుకుపోయే పర్యవసానాలు లేదా ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ 3 విషయాలకు మనకు అర్థం తెలియాలి. దుష్టత్వం లేదా దుష్టులు అంటే ఎవరు? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఫలితంగా ఏం పొందుకుంటారు అన్నటువంటి విషయాలు. మొదటిగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడుక భాషలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం, ఇందులో రాయబడినటువంటి సంగతులు మనకు బాగా అర్థం కావాలంటే మూల భాషలకు సంబంధించిన కాస్తో కూస్తో ప్రవేశం ఉండాలి. మూల భాష ఏమిటి? పరిశుద్ధ గ్రంథం రాయబడిన దానికి మూల భాష ఆదిమ హీబ్రూ భాష, ఆదిమ గ్రీకు భాష. దాంట్లో ప్రావీణ్యం సంపాదించాల్సిన పని లేదు. కాకపోతే దాంట్లో కనీస ప్రవేశం అనేది ఉండాలి. ఎందుకనంటే అసలు ఈ ప్రపంచంలో గొప్ప తెలివిమంతులని ఎవరిని అంటారటంటే, ఎక్కువ భాషల మీద ఎవరికి పట్టుంటే వాళ్ళు గొప్ప తెలివిమంతులట. ఇప్పుడు ప్రపంచ మేధావిగా కీర్తించబడినటువంటి మన ఆంధ్రుడు ఒక ఆయన ఉన్నాడు, పివి నరసింహారావు గారు. కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు అయితే రాసుంటారో ఆ భాషలన్నీ ఆయనకు వచ్చు. భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి కూడా కావడం జరిగింది. ఆయన ఆర్థిక మంత్రిగా కూడా అనేకమైన సేవలు అందించడం జరిగింది. అంటే భాష మీద మనం అవగాహనలు పెంచుకోవటం వల్ల మన తెలివితేటలు పెరుగుతాయి, మనకున్నటువంటి జ్ఞాన పరిధి పెరుగుతుంది. మరి ముఖ్యంగా భక్తి జీవితంలో మరిన్ని మెలకులు నేర్చుకుంటాం. కాబట్టి ఎవరన్నా మూల భాష గురించిన కొన్ని విషయాలు మనకు కనబడినప్పుడు చెప్తున్నప్పుడు వాటిని మీరు స్కిప్ చేయకండి. వాటిని ఖచ్చితంగా కాస్త కూస్తో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈ దుష్టత్వం అన్నటువంటి దాన్ని మూల భాషలో కకియా అంటారట. KAKIA. కకియా అన్న పదానికి అర్థం ఏంటి అని అంటే, అర్థం మనకు బైబిల్లో కరెక్ట్గా లేకపోయినా మనం వాడేటువంటి తెలుగు భాష బైబిల్లో జరిగిన సందర్భాలన్నీ, దుష్టత్వం తాలూకు సందర్భాలన్నీ దగ్గర తీసుకుని వస్తే ఖచ్చితంగా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఏంటి అర్థం దుష్టత్వం అని అంటే? దానికంటే దుష్టులని ఎవరిని అంటారు అని అంటే, ఇతరులకు హాని చేయుటకు, ఇతరుల లిస్టులో మన సొంతోళ్ళు కూడా ఉండొచ్చు. ఇతరులకు హాని చేయటానికి మాట రూపేణా లేదా క్రియ రూపేణా చేసేటటువంటి పనిని దుష్టత్వం అంటారు. ఆ పనులు చేసే వాళ్ళని దుష్టులు అంటారు. ఇతరులకు హాని చేయటానికి 2 సాధనాలు మనం వాడతాం. ఒకటి మాట, 2 చర్య లేదా క్రియ లేదా పని. మాట రూపేణా హాని కలిగిస్తాం, క్రియ రూపేణా ఇతరులకు హాని కలిగిస్తాం. ఇటువంటి వాళ్ళని దుష్టులు అంటారు. దుష్టులను పరిశుద్ధ గ్రంథంలో 2 పోలికలతో పోల్చడం జరిగింది, క్రొత్త నిబంధనలో ఎస్పెషల్లీ. అందులో యేసుప్రభుల వారు చాలా ఉపమానాలు చెప్తారు. ఆ ఉపమానాలు చెప్తున్నటువంటి చోట గురుగులు గోధుమల గురించిన ఉపమానం ఒకటి ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గురుగులు గోధుమల గురించినటువంటి ఉపమానంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. 38వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం చదవండి. పొలము, లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. అంటే దుష్టులను దేంతో పోల్చడం జరిగిందండి? గురుగులు అని. గురుగులు అంటే ఏంటనుకుంటున్నారు? కలుపు మొక్కలు. గురుగులు అంటే కలుపు మొక్కలు అని అర్థం. కలుపు మొక్కల లక్షణాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్వచనం కరెక్ట్గా దానికి సెట్ అవుతుంది. కలుపు మొక్కలు ఏం చేస్తాయి? కలుపు మొక్కలు ఏం చేస్తాయి అంటే మంచి మొక్కల కోసం వేసిన ఎరువుని తినేస్తాయి, మంచి మొక్కల కోసం పెట్టినటువంటి నీళ్ళని తాగేస్తాయి. ఆ విధంగా మంచి మొక్కల్ని ఎదగనీయకుండా చేస్తాయి, మంచి మొక్కలు ఫలాలు రాకుండా చేస్తాయి.
అంటే గురుగులు అన్న దానితో దుష్టులను దేవుడు ఎందుకు పోల్చాడన్నమాట? ఇతరులకు హాని చేసే లక్షణం గురుగులకు ఉంది, అందుకే గురుగులు దుష్టులు అని చెప్పడం జరిగింది. ఇక రెండవ పోలిక చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండి అంటే దేనితో పోల్చడం జరిగింది? దుష్టత్వాన్ని పులిపిండితో పోల్చు. పులిసిన పిండి లక్షణం ఏంటి? బాగున్న పిండినంతా పాడు చేస్తాయి, అవునా? అంటే మంచిగా ఉన్నటువంటి పిండిని కూడా పాడు చేసేటటువంటి లక్షణం పులిపిండికి ఉంది. పులిపిండితో పోల్చడం జరిగింది అంటే ఇతరులకు హాని చేసే వారి కిందే చెప్పటం జరిగింది కదా. ఈ లక్షణాలను మనం మనస్కరించుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోతే ఒక 5 సందర్భాలు, పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఒక 5 సందర్భాల్లో 5 లక్షణాలు కనపడతాయి. దుష్టుల యొక్క 5 లక్షణాలు, దుష్టత్వం తాలూకు 5 లక్షణాలు, దుష్టత్వం తాలూకు 5 లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అవి ఏంటి? దుష్టత్వం తాలూకు 5 లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్క ఇన్సిడెంట్ని మనం చూస్తున్నప్పుడు మనకు బాగా అర్థమవుతాయి. ఏంటనేవి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులు, సొదొమ మనుష్యులు దుష్టులు అన్నాడు. అంటే మనకు ఒక క్లూ కనపడింది. దుష్టులు ఎవరట? సొదొమలో ఉన్న మనుషులు అని. సొదొమలో ఉన్న మనుషుల లక్షణం ఏంటి? మనకేం తెలుస్తుంది? సొదొమలో ఉన్న మనుషులు అంటే మనకేమర్థమవుతుంది? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? మనకు తెలిసింది కామాంధులని మాత్రమే. అసలు ఒక మనిషి కామాంధత్వానికి వెళ్ళటానికి కానీ, దేవుడి దృష్టికి పాపం చేసిన వాళ్ళుగా అయిపోవటానికి కానీ, దుష్టులను అనిపించుకోవడానికి కానీ కారణం ఏమిటి అనేది కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇక్కడ కాదు. దేవుడి వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుందన్నాడు కదా. కాబట్టి అసలు సొదొమ వాళ్ళు చేసినటువంటి పాతకం ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా అయ్యారు అన్నటువంటి విషయం కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషణమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వం ఎట్లొచ్చింది గర్వం? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఇదే ఆ సొదొమ గర్వానికి కారణం అని చెప్తున్నాడు. ఆ సొదొమ దుష్టత్వానికి కారణం, ఆ సొదొమలో ఉన్నటువంటి కాముకత్వానికి కారణం అని చెప్తున్నాడు. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. సొదొమ ఎందుకు అట్లా తయారైంది అని అంటే, సొదొమ మనుషులు దుష్టులు ఎందుకు అయ్యారు అని అంటే, ఆహార సమృద్ధి వల్ల, నిర్విచారమైన సుఖస్థితి వల్ల. మనిషికి ఇవి 2 ప్రమాదాలని తెలియక ఏం కోరుకుంటారు చెప్పండి? నాకు సమృద్ధి ఇచ్చేయిదేవా అని అంటారు. అసలు ఒకరోజు సామెతల్లో సొలొమోను మహారాజు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తారు, మనకు అందరూ తెలుసు. ఏమని? ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు ఇవ్వద్దు నాయనా అంటాడు. ఎందుకు? ఎక్కువైతే కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడు అని అంటాడట. కడుపు నిండినవాడు సంగతి ఎట్లా ఉంటుందంటే, తేనె పట్టును కూడా తొక్కేస్తాడట. తేనె అనగానే మామూలుగా మాంసం అంటే ఎట్లా నోరు ఊరుతుందో, తేనె అంటే అంతగా నోరు ఊరుతుంది. అసలు అది వాటిల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నింటిలో 6 రుచులని 6 రుచులు అంటాయి కదా. ఈ 6 రుచుల్లో అత్యద్భుతమైన రుచి ఏంటో తెలుసా? తీపే. అందుకే తీపి కబురు అంటారు, విన్నారా? తీపి జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్, స్వీట్ న్యూస్ అంటారు కదా.
స్వీట్ హార్ట్ అంటారు కదా. అది తప్ప వేరే దాంతో ఏమైనా పోలుస్తారా? పోల్చరు కదా. అంతటి తీయదనపు రారాజు తేనె. నేను సత్యవాక్య పోలికల గురించి డాక్యుమెంటరీ రాసేటప్పుడు అది అంటారు, అది మెన్షన్ చేయడం జరుగుతుంది. తీయదనపు రారాజు తేనె అని. అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఇవ్వచ్చట, అంత శ్రేష్టమైనది తేనె. దాన్ని కూడా తొక్కేస్తారట. అంటే మనిషి దుష్టులైపోతున్నారంటే సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. సుఖము సమృద్ధి దేవుడే తెలియకుండా చేస్తాయి, నీతే లేకుండా చేస్తాయి, ఇతరులకు హాని చేస్తాయి. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల కుదురుగా బతుకుతున్నటువంటి వాళ్ళు లోతు కుటుంబం మీదకి వచ్చారా లేదా? అంటే ఇతరులకు హాని చేసే లక్షణాన్ని కలిగి ఉండటమే దుష్టత్వం అని చెప్పిన డెఫినేషన్ సుధమ మనుషుల్లో నెరవేరుతుందా లేదా? తాజడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. ఒకడు చెడిపోయినోడు ఏం చేస్తాడు? 10 మంది చెడిపేస్తాడు. అవలక్షణానికి ఉన్న లక్షణం, గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? దాన్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి చర్చి ఆరాధనకి అందరికంటే ముందు వచ్చే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటామా, మనం మధ్యలో వచ్చే వాళ్ళని, ఇంకా లేటుగా వచ్చే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటాం? బేసికల్లీ ఎవరిని తీసుకుంటాం స్ఫూర్తిగా? ముందుగా వచ్చిన వాళ్ళు తీసుకుంటాం మనం అంతా? లేదు, మధ్యలో వచ్చేవాళ్ళని, చివరిలో చివరిలో వచ్చే వాళ్ళని తీసుకుంటాం. అంటే అర్రే నేను ఊరికే టెన్షన్ పడ్డానే, తొందరగా రావాలి, నేను ఊరికే టెన్షన్ పడ్డానే, వాళ్ళు వెనక వచ్చారు, వీళ్ళు ఇంకా వెనక వచ్చారు, అబ్బో అద్దరికంటే ముందు వచ్చింది నేనే, ఇక మీదట వీళ్ళని ఫాలో అవుతా అనుకుంటారు మనుషులు. అర్థమైందా? ఇచ్చే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటారా? ఇచ్చినా ఈకున్నా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా స్ఫూర్తిగా తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటాం మనం స్ఫూర్తిగా? ఇచ్చేవాళ్ళని తీసుకోం, చెడునే ఎక్కువ స్ఫూర్తిగా తీసుకుంటాం. మంచిని స్ఫూర్తిగా తీసుకోరు మనుషులు. వీళ్ళు చెడిపోయారు, చెడిపోయినటువంటి కామానులను చూసి ఇంతే కదా జీవితం. దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని అని. అంటే లోకం వల్ల ఏమనుకుంటుంది? అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకోసమే కదా, ఇదే రా జీవితం అన్నట్టుగా. ఆ చెడిపోవటానికి ఎవడన్నా స్ఫూర్తిగా చెప్తే దాన్ని బాగా తీసుకుంటారు గర్వంగా. ఇదిగో లంచం ఇట్ట తీసుకోవాలి అని దాన్ని ఒకసారి మనం చూసామనుకోండి, ఎవరు పెద్దగా నేర్పించాల్సిన పనిలే, నేర్చేసుకుంటాం, ఈజీగా వచ్చేస్తుంది. అందుకే అబద్ధాలు చెప్పడానికి ఎక్కడ కాలేజీలు స్కూళ్ళు ఉండవు, మోసం చేయటానికి దొంగతనాలకి కాలేజీలు స్కూళ్ళు ఉండవు, శిక్షణాలయాలు ఉండవు. అవి అలాగ వచ్చేస్తాయి, బై డిఫాల్ట్ అంటారే, సహజ సిద్ధంగా వచ్చేస్తాయి. ఆ అవలక్షణాల లక్షణం సొదమ మనుషుల్లో ఉందట. అంటే మనలో కూడా ఆహారం సమృద్ధిగా తీసుకున్న, నిర్విచారమైన సుఖస్థితికి బాగా అలవాటు పడ్డా ఖచ్చితంగా దుష్టులం అయిపోతాం. కాబట్టి రేపు ప్రార్థన చేసేటప్పుడు, దేవా మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలి? నాకు ఆహార సమృద్ధి ఇయ్యద్దు నా తండ్రి, నాకు నిర్విచారమైన సుఖస్థితిని పెట్టొద్దు. ఇంతకు విచారం క్రైస్తవులు కలిగి ఉండాలా వద్దంటారా? విచారం వద్దా కావాలా? చింత కావాలా వద్దా? చింత పాట నేను రాశా, ఏమని? దాంట్లో సారాంశం ఏంటి? పడమనా వద్దనా? వద్దని. కానీ అదే కరెక్ట్ కాదు, అదే సమస్తం కాదు. చింత పడాల్సినవి కొన్ని ఉన్నాయి. పౌలు గారు అన్నారు ఒక మాట, మీకు బాగా చదివి ఉంటారు మీరు, ఒకసారి చూద్దాం. ఏమండి చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇది యుగాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు. ఎవరికి ఉందట చింత?
ఆయన ఏం చెప్పాడు మనకందరికీ? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, మీరు చింతలేని వారై ఉండవలనని నేను కోరుచున్నాను అంటాడు. మీరు చింతపడద్దు అని చెప్పినటువంటి ఆయన చింతపోతున్నాడు. కాకపోతే తేడా ఏంటంటే దేనికోసం చింతపడాలో దేనికోసం చింతపడకూడదో మనకు తెలియాలి. చింతపండు అందరికీ పడదు, అట్లనే చింత కూడా ఏ విషయాల్లో కలిగి ఉండాలో ఏ విషయాల్లో కలిగి ఉండకూడదో మనకు తెలియాలి. ఆత్మీయతలో నాకు ఎదుగుదలే అన్న చింత మీరు ఉంటే మంచిది. మనకి అర్థమైందా? ప్రభులోకి వచ్చిన తర్వాత ఎదగలేకపోతున్నానే అన్నటువంటి బాధ ఉంది చూసారా, దేవుడికి అందుబాటులో లేకపోతున్నానని చింత ఉంది చూసారా, అది మంచిదే, అది కలిగి ఉండాలి. కాబట్టి నిర్విచారమైన సుఖస్థితి నాకు వద్దునైనా అని ప్రార్థన చేయాలి. ఇది మొదటి లక్షణం. రెండవది, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతడు, ఈ దుష్టుల గుడారములో నుంచి తొలగిపోండి. ఎవరి దుష్టులు? 16వ అధ్యాయం ప్రారంభం అంతా సంఖ్యాకాండము కోరహు ఏర్పరచుకున్న 250 మంది గురించి ఉంటుంది. ఈ కోరహు ఎవరో కాదండి, కోరహు ఎవరో కాదు, మోషే గారికి అహరోను గారికి పెదనాన్న చిన్నాన్న పిల్లలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దాయాదులు, అన్నదమ్ములు. ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు అహరోను గారు. వాళ్ళకు సహకారంగా ఉంటున్నారు కోరహు కుటుంబీకులు. ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో, కోరహు కుటుంబీకులు కీర్తనాకారులు. కోరహు కుమారులు చేసిన దైవ ధ్యానం అని ఒక 8 కీర్తనలు రాస్తారు. 8ో 10ో ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు ఆ పనిలో డ్యూటీలో ఉండిపోతూ ఉంటారు. వీళ్ళు మోషే గారికి అహరోను గారికి వ్యతిరేకంగా లేచినట్టు కనపడుతుంది. వాస్తవంగా వాళ్ళు ఎదురు లేచింది వాళ్ళకు కాదు, దేవునికి. అంటే దేవుడి మీద తిరుగుబాటు చేసే లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏమనాలి? దుష్టులు అనాలి. ఇప్పుడు మనం దేవుడి మీద తిరుగుబాటు చేశామా లేదా మనలో మనం మాట్లాడుకుంటే ఎన్నిసార్లు అడ్డం తిరుగుంటాం దేవుడికి? చెప్పండి. ఏం దేవుళ్ళే అని ఒకసారన్నా జీవితంలో అనిపించిందా లేదా? మీకు ఎప్పుడన్నా అనిపించలేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? తిరుగుబాటు అంటే అదే, అది ఇంకోటేది కాదు. ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడా నాకు అన్యాయం చేశావు, వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. మమ్మల్ని అప్పుల్లోనే కూర్చేసావు, వాళ్ళనేమో అప్పులు తీర్చేసి అప్పులు ఇచ్చే స్థాయికి చేర్చావు. వాళ్ళు దుర్మార్గులయ్యా, వాళ్ళు నామకార్థులయ్యా. నేను ఎంత నమ్మకమైన వాడిని, నేను ఎంత నమ్మకమైన దాన్ని. చర్చికి అందరికంటే నేనే ముందు వస్తాను, అన్నీ క్లీన్ చేసేది నేనే, అన్నీ అరేంజ్ చేసేది నేనే, అందరికంటే ఎక్కువ ఇచ్చేది నేనే, అన్నీ చేసేది నేనే. వాళ్ళు బాగున్నారా, నేను బాగలేదు. నిజమేనయ్యా, నువ్వు మర్చిపోయావు. అయినా లోకంలో ఒక సామెత కూడా వచ్చింది. ఏమనంటే, వరము దేవుడు ఎవరికి ఇస్తాడట? తిట్టే వాళ్ళకి ఇస్తాడట. విన్నారే మాట? తిట్టే వాళ్ళకే దేవుడు వరం ఇస్తాడట. ఈ చట్టాలు బైబిల్లో లేవు, మర్చిపోకండి. అది ఎక్కడైనా చెల్లుబాటు అవుద్దేమో కానీ పరిశుద్ధ గ్రంథం దేవుడి మాటల విషయంలో చెల్లుబాటు కాదది. దేవుణ్ణి తిడితేనట ఆయన ప్రత్యక్షమైపోయి వరాలు ఇచ్చేస్తాడట. తిట్టేవాళ్ళంటేనే భయం అట దేవుడికి కూడా. ఆహా, దేవుడికే భయం పెట్టే వాళ్ళకే తయారయ్యారు. దేవుడంటే భయం కాదు, దేవుడికే భయం. అదే దేవుడి మీద తిరుగుబాటు చేసే లక్షణం అంటే. వీళ్ళు ఏమైపోయారు తెలుసా? ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోయారో మనం తర్వాత తెలుసుకుందాం. రెండు సందర్భాలు చూసాం. ఒకటి సొదొమ మనుషులు, 2 కోరహు సంబంధులు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టులైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు. దుష్టుడు, నాబాలు అంటే ఎవరట? దుష్టుడు. మీరు చెప్పండి, నాబాలులో ఉన్నటువంటి దుష్ట లక్షణం ఏంటి? నాబాలులో ఉన్న దుష్ట లక్షణం ఏంటి? మీరు చదివారు కదా, అబీగయులు నాబాలు తెలుసు కదా మీకు.
మరి నాబాల్లో దుష్ట లక్షణం ఏం చూశారు మీరు? దావీదు గారు మరటతనం అనేది తెలుసు అందరికీ. మరటువాడు అని రాయబడింది అక్కడ, అది కాదు ఇక్కడ. నాబాలు దావీదు గారు, దావీదు యొక్క జనులందరూ కూడా నాబాలు యొక్క గొర్రె మందల్ని ఏం చేశారంటే చిల్లి గవ్వ పైసా ఆశించకుండా దుష్టుల నుండి, దొంగల నుండి, దుష్ట మృగాల నుండి కాపాడి సంరక్షిస్తారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు గారు, అయ్యా మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, మాకింత సాయం చేయండి అని సాయం కోసం నోరు తెరిచి అడిగి పంపిస్తే, దావీదు ఎవడాడు దావీదు? యజమానుల దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంతమందిలో వీడెవడు అని చాలా గర్వంగా రిప్లై ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, నాబాలు కృతజ్ఞత లేనివాడు. మేళ్ళు పొందుకుంటాం మనం, కానీ పొందుకున్నప్పుడు కృతజ్ఞత తిరిగి చూపించాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. ఈ ప్రపంచంలో అప్పు తీసుకున్నాడు దురదృష్టవంతుడా, అప్పు ఇచ్చినోడు దురదృష్టవంతుడా? మీరు చెప్పండి. 100% ఇచ్చినోడే. ఎందుకో చెప్పంటారా? తీసుకున్నాడు ఒకసారి తీసుకుంటాడు, ఇచ్చినోడు ఎన్నిసార్లు అడుక్కుంటాడు తెలుసా? తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాడు? హే అని నవ్వుతో తీసుకుంటాడు కదా, సంతోషంగా తీసుకుంటాడండి. ఇచ్చేటప్పుడు ఎట్లా తీసుకుంటాడు? వాడు ఎన్నిసార్లు అడుక్కోవాలో తెలుసా? ఇచ్చినోడు ఎన్నిసార్లు అడుక్కోవాలో తెలుసా? ఒరే నాకు అవసరం ఉంటే ఇచ్చినారే, ఆదుకున్నారే, ఇప్పుడు ఏదో వాళ్ళకు అవసరమైంది, నేను ఆ పని చేయాలి కదా అని ఆలోచన చేయరు. ఒక్కసారి ఇచ్చిన పాపానికి 100 సార్లు 1000 సార్లు అడుక్కోవాలి. మీరు చెప్పండి, ఇప్పుడు దాకా ప్రపంచంలో మీరు ఎవరికైనా ఇచ్చారా? సాయం చేశారా లేదా? అప్పిచ్చారా లేదా? ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు చెప్పండి, నేను ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేశారండి, అస్సలు లేటే చేయలేదు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మీ అనుభవంలో ఎవరన్నా ఉన్నారా? లేరు. ఉన్నారంటే వాళ్ళు మహానుభావులు. ఎవరు? ఇచ్చినోడు కాదు, తీసుకున్నాడు. ఉన్నాడంటే తీసుకున్నాడు మహానుభావుడు. ఎందుకనంటే ఒక్కసారి ఇస్తే ఎన్నోసార్లు అడుక్కోవాలి ఇచ్చినోడు. ఎందుకంటే కృతజ్ఞత లేని లక్షణం అంటే అది. కృతజ్ఞత లేని లక్షణం అంటే అది నాబాల్లో పుష్కలంగా ఉంది. అందుకే ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వాళ్ళని ఏమనాలి? దుష్టులు. ఇది 3వ లక్షణం. మొదటిది సొదొమ జనులు, వాళ్ళకేముంది? నిర్విచారమైన సుఖస్థితి, సమృద్ధి ఆహారం ఉంది, దాంతో దుష్టత్వం వచ్చేసింది. 2వ లక్షణం ఎవరిని చూసాం? కోరహు, తిరుగుబాటు చేసే లక్షణం ఉంది దేవుడి మీద. 3వ లక్షణం ఎవరిని చూసాం? నాబాలు, కృతజ్ఞతలేమి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4వ వ్యక్తి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం ఏమనుంది? ఎస్తేరు గారు మాట్లాడుతున్నారు ఏమని? మా విరోధియగు నా పగవాడు దుష్టుడైన ఈ హామానే అన్నాడు. ఎస్తేరమ్మ మాట్లాడుతుంది, రాణి మాట్లాడుతుంది, రాజు సమక్షంలో మాట్లాడుతుంది. దుష్టుడైన వాడు హామానుకున్న దుష్టలక్షణం ఏంటి అని అంటే, ఎదుటివాడు చిన్న పొరపాటు అనుకుందాం, అసలు కాస్త వాస్తవంగా చెప్పాలంటే మొర్దెకై వంగకుండా నమస్కారం చేయకుండా ఉంటాడు హామానికి, అంతే. మొర్దెకై అనేటటువంటి ఆయన ఎస్తేరమ్మను పెంచినటువంటి తండ్రి, వరుసకు అన్నైనా తండ్రిలాగా పెంచినటువంటి వ్యక్తి, గొప్ప భక్తుడు, దేవుడి నియమాలను పాటించేటటువంటి వాడు, ధర్మశాస్త్ర పారంగతుడైన. దేవుడు చెప్పిన మాట ఏంటి? నాకు తప్ప ఎవ్వరికి నమస్కరించొద్దు, నువ్వు సాష్టాంగపడద్దు అని చెప్పిన మాట. దానికి ఆయన కట్టుబడి నమస్కారం చేయలే. నమస్కారం చేయనందుకు ఎంత పగ పెట్టుకున్నాడు?
ఈ మొర్దెకై ఎవడు? యూదుడు. కాబట్టి మొర్దెకైని ఒక్కడనే కాదు లేపేయాల్సింది, ఇప్పుడు యూదులందరినీ నిర్మూలన చేయించాలి అని ఆలోచన చేశాడు. ఎంత దుర్మార్గం అంటే, ఈ దుష్టత్వం మనకు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరు మనకి చిన్న తప్పు చేసి ఉంటారు, చిన్న తప్పే జరిగించి ఉంటారు. దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోతాం? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తా ఉంటారే, అక్కడ దాకా తీసుకెళ్తారు. చిన్న పొరపాట్లే, చిన్నదే అది, కానీ అది ఎంతో పెద్దదిగా చూసి వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటాం. ఇది ఏమాత్రపు. కాబట్టి హామాను, నేను అందుకే అంటూ ఉన్నా, హామాను కామన్గా ఎవ్రీ మ్యాన్లో ఉన్నాడు, మ్యాన్ అండ్ ఉమెన్లో ఉన్నారు. హామాన్ లివ్స్, బతికే ఉన్నాడు. హామాన్ అనేటువంటి వ్యక్తి బతికే ఉన్నాడు. చిన్నదే, చిన్న పొరపాటే. చిన్నదాన్ని పెద్ద పొరపాటుగా చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటాం. మనము అలాగే చూస్తాం, మనల్ని అలాగే చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అప్పుడు మనల్ని దుష్టులు అని అర్థం చేసుకోవాలి. 4 సందర్భాలు చూసాం. ఒకటి, సొదొమ మనుషులు, ఆహారం సమృద్ధిగా ఉంది, నిర్విచారమైన సుఖస్థితి ఉంది. రెండవది, కోరహు సంబంధులు తిరస్కారం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు దేవుడి మీద. మూడవది, కృతజ్ఞత లేని నాబాలును చూసాం. నాలుగవది, చిన్న పొరపాట్లను కూడా పెద్దగా చూసి ఇతరులకు హాని చేయాలనే వాళ్ళు అనేటటువంటి హామాను చూసాం. ఇక 5వ లక్షణం ఉంది, అదే నిర్గమకాండం 23వ అధ్యాయం ప్రారంభ వచనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం ప్రారంభ వచనం. అక్కడ ఏమని రాయబడింది? లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో కలుసుకోవద్దు. దుష్టుడికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి? అన్యాయపు సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం కదా. అబద్ధ సాక్ష్యం పలికే లక్షణం ఉంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, నోరెత్తితే అబద్ధం, నిజాలు ఏం చెప్పం, నిజాలు చెప్పరు, ఏదైనా అబద్ధం. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, చిన్నప్పటి నుంచి పిల్లల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళు నిజం చెప్పమంటే అంత సులభంగా చెప్పరండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరి మనం పిల్లలకు బలపాలు లేకపోయినా, పెన్నులు సరిగా పని చేయకపోయినా, తెచ్చుకోకపోయినా అడిగి తీసుకోరు. ఏం చేస్తారంటే దర్జాగా వాడు ఉన్నాడు లేడో చూస్తారు, బ్యాగ్ ఓపెన్ చేస్తారు, బాక్స్ తీస్తారు, పెన్ను తీసుకుంటారు, మళ్ళీ శుభ్రంగా అట్టే పెడతారు. అక్కడి నుంచి మొదలు, ఒరే నా పెన్ను ఎవడు తీసుకున్నాడు అంటే ఆ పెన్ను ఫలానా వాడితే కనుక్కోకుండా ఉండాలని వాడు ఏం చేసి ఉంటాడు తెలుసా? నేను కొంతమంది పిల్లల్ని చూసా, అబ్జర్వ్ చేసే, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను. 2004వ సంవత్సరం నుంచి చూస్తున్నా పిల్లలకి చదువులు చెప్పడం. 2004వ సంవత్సరం నుంచి మొదలుపెట్టాను నేను. 2004వ సంవత్సరం అంటే 21 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఈ 21 సంవత్సరాలు ఈ పిల్లలు ఉంటారు, క్యాప్ కొరికేస్తాడు, పగలు కొట్టేస్తాడు, లేకపోతే క్యాపే లేకుండా చేస్తాడు. రే నీ పెన్నుకు క్యాప్ ఉందా లేదా అని అడుగుతాడు ముందు, పోగొట్టుకున్నాడు. ఉందిరా, నా పెన్నుకు లేదు చూడరా అంటాడు. వాడేమనుకుంటాడు, అవునులే నా పెన్నుకు క్యాప్ ఉంది, వీడి పెన్నుకు క్యాప్ లేదు, నాది కాదేమో అనుకుంటాడు. అబద్ధాలు చెప్పే లక్షణం దుష్టుల లక్షణం. దుష్టుడై ఏం చెప్తాడంటే అబద్ధానికి జనకుడటోడు. ఎన్ని అబద్ధాలు చెప్పుంటాం మనం ఇప్పటిదాకా? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఈ భూమి మీద ఒక్క మనిషితో ఇప్పటిదాకా ఒక అబద్ధం కూడా చెప్పలేదు. ఒక్క మనిషి పేరు చెప్పగలం మనం? ఒక్కరితో. నా జీవితంలో ఈ మనిషి దగ్గర మాత్రం ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి. అన్నోళ్ళని ఎవరినైనా చెప్పగలమా? మా నాన్నతో చెప్పలేదండి, అస్సలు చెప్పలేదండి అన్నోళ్ళు. కానీ మా అమ్మతో అస్సలు చెప్పలేదండి, మా పెద్దోళ్ళతో ఎవరితో చెప్పలేదండి, పోనీ మా ఆవిడతో చెప్పలేదండి, మా ఆయనతో చెప్పలేదండి. అన్న వాళ్ళు లేవు అంటే మనలో ఏముంది? విసర్జించాల్సిన దాన్ని చక్కగా ధరించుకొని ఉన్నాం భద్రంగా. ఈ 5 అవలక్షణాలు ఎవ్వరికీ మంచిది కాదు. ఏమండి, ఉన్నదే చెప్దాం. తిట్టుకున్నా, కొట్టినా, ఏం చేసినా అక్కడితోనే అయిపోద్ది. కానీ అబద్ధం ఒకటి మొదలైందనుకోండి, ఏం చేయాలి తెలుసా? మళ్ళీ దాన్ని కప్పుచ్చుకోవడానికి ఇంకో అబద్ధాలు చెప్పేసేయాలి.
కొంతమంది ఒక పని చెప్పి ఉంటారు, చేసావా అంటే చేయకపోయినా చేశానని చెప్తారు. పలానా వాళ్ళతో మాట్లాడావా, మాట్లాడకపోయినా మాట్లాడినా అని చెప్తారు. అయ్యో మర్చిపోయినాయా, పొరపాటు అయిపోయింది, ఇంకోసారి చూస్తాను. ఏం చేస్తారు? చంపేస్తారు. చంపేస్తారండి వాళ్ళు ఆ మాట చెప్పినందుకు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు? అబద్ధికులను ప్రపంచం హర్షించదు, దేవుడు అసలు హర్షించడు. ఈ 5 అవలక్షణాలు అంటే నిర్విచారమైన సుఖస్థితిని బట్టి కానీ, లేదా దేవుణ్ణి తిరస్కరించేటటువంటి బుద్ధి కానీ, కృతజ్ఞత లేకపోవటం కానీ, చిన్న పొరపాట్లను కూడా పెద్ద పొరపాట్లుగా చూసే లక్షణం కానీ, అబద్ధాలు చెప్పేటటువంటి లక్షణం కానీ కలిగి ఉన్న వాళ్ళు దుష్టులు. మరి దుష్టులు ఏమైపోతారు? ఇది మనకు తెలియాలి. దుష్టులకు 5 బంపర్ గిఫ్ట్లు ఇస్తున్నాడు దేవుడు. అసలు అటువంటి గిఫ్ట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ మనకు రాబోతాయి. ఎవరైతే దుష్టత్వం ఇంకా అట్లాగే కలిగి ఉంటామో వాళ్ళకి 5 రకాలైనటువంటి గిఫ్ట్లు ఉన్నాయి. చూద్దాం ఆ గిఫ్ట్లు ఏంటో. కీర్తనల గ్రంథంలో 4 గిఫ్ట్లు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో 1 గిఫ్ట్ ఉంది. మొదటి కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో ఫస్ట్ గిఫ్ట్. ఇక్కడ 2 గిఫ్ట్లు కనపడతాయి. స్టార్టింగ్లోనే ఏముంటుందండి? దుష్టుల ఆలోచనలు. ఎట్లుంటాయి? దుష్టుల ఆలోచనలు అంటే ఎట్లుంటాయి? వాళ్ళు ఏమైపోతారు? 4వ వచనం చూద్దాం. 4వ వచనం, దుష్టులు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలెందురు. ఇంతకు దుష్టుల లక్షణం గురించి చెప్తూ గాలికి చెదరగొట్టే పొట్టు అన్నాడు. పొట్టుకు అభివృద్ధి ఉండదు, మర్చిపోకండి. గాలి కొట్టుకుపోయే పొట్టుకు ఏముంటుంది అభివృద్ధి? ఎవరి చేతులను దొరికింది అనుకోండి, ఎక్కడ వేస్తారు? పొట్టును తీసుకెళ్ళి అగ్గిలు కాల్చేస్తారు, అంతేనా? ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయబడును అండి. ఇప్పుడు పడింది అనుకోండి, దానికి ఏం అభివృద్ధి ఉంటుంది? అంటే దుష్టులకు ఆత్మీయ అభివృద్ధి ఉండదు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆత్మీయ వృద్ధిలోనికి రాలేరు దుష్టులు. ఆత్మీయ వృద్ధి అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? తడబడతా పాడినోళ్ళు, తడబడుతూ ప్రార్థన చేసిన వాళ్ళు, సంఘానికి రావటానికి ఇబ్బంది పడి, ఇక్కట్లు పడి, సిగ్గుపడి ఉన్నటువంటి వాళ్ళు, ఇవ్వడానికే అస్సలు చెయ్యేరానటువంటి వాళ్ళు, తీసుకోవడం మాత్రమే అలవాటైనటువంటి వాళ్ళు. ఇది ప్రారంభంలో ఉంటే పర్వాలే. 10 ఏళ్ళైనా అట్లే ఉందనుకోండి, 10 ఏళ్ళైనా అలాగే పరిస్థితి ఉందనుకోండి. కొంతమంది నేను సంఘంలో గమనిస్తూ ఉంటాను, నాయనా నువ్వు పాడు అన్నాను, నేను మూగాహై, నువ్వు ప్రార్థన చేయి అన్నారు అనుకోండి, పారిపోతారు. నెక్స్ట్ టైం కనుక నువ్వు ప్రార్థన చేయమని చెప్పావో నేను రాను చర్చికి, ఏమనుకుంటున్నావు అంటే ఈ ఎంతకాలం ఉంటావు ఎట్లాగా? వృద్ధి వద్దా? మన వృద్ధి ఎదగాలన్నటువంటి తపనొద్దా మనకి? చిన్నప్పటి నుంచి మన లక్షణం ఏంటి? అమ్మ నాన్న చెప్పులు వేసుకుంటాం. ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తినేనా? పెద్దోళ్ళం అవ్వాలనే మనసు ఉంది. అందుకే ఎల్లికలో ఉన్నవాళ్ళం బోళ్ళ పడిన వాళ్ళు దోగాడిన వాళ్ళు ఆధారం పట్టుకుని నడిచిన వాళ్ళు పరిగెలు తెచ్చాం. అది లేకపోతే ఎట్లా తప్పనది? జీవి లక్షణం ఏంటి చెప్పండి? జీవి లక్షణం ఏంటి? ఎదుగుదల. 10 ఏళ్ళ నుంచి ఒకరిని చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఎదుగుదల కనపడాలి. లేదనుకోండి పొట్టయ్యాం, దుష్టులమయ్యాం అని అర్థం. 6వ వచనం చూద్దాం. అది గిఫ్ట్ నెంబర్ 1. గిఫ్ట్ నెంబర్ 2 కూడా 6వ వచనంలో ఉంది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది గిఫ్ట్ నెంబర్ 2. వృద్ధి చెందకపోగా ఏమైపోతారు? ఆఖరికి నాశనానికి వెళ్ళిపోతారు. నంబర్ 3, థర్డ్ గిఫ్ట్, 9వ కీర్తన 16వ వచనం చూద్దాం. 16వ వచనం, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు ఏదైతే పన్నాగం పొందుతారో వాళ్ళు పడిన పన్నాగంలో వాళ్ళే పడతారు. అంటే ఎవడు తవ్విన గొయ్యి, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడంటారు కదా. గోతి వేరే వాడి కోసం చేసి ఉంటాడు. ఇప్పుడు హామాన్ ఉన్నాడు, ఉరికొయ్య ఎవరి కోసం చేశాడు? మొర్దెకై అనేటటువంటి ఆయన కోసం చేశాడు కదా. కానీ ఎవరి కోసమైతే ఈ ఉరికొయ్య చేశాడో అదే ఉరికొయ్య మీద తాను తన 10 మంది కుమారులు మొత్తం ఒకటే రోజు ఉరి తీయబడతారు. ఎందుకు? దుష్టుడు కాబట్టి. దుష్టుడు ఏమైపోతాడంటే ఎవరికైతే హాని చేయాలనుకుంటారో మంచి వాళ్ళకి
ఆ చేసిన ఆ ప్లాన్లో వాళ్ళు చిక్కుంటారు. ఎవడో చెప్తాడు, మా పిల్లి మాకే మేవంటుందని. విన్నారా? మీ పిల్లి మీకు ఎవరికైనా మేవంటుంది పిల్లి అయితే. వాస్తవం ఏంటంటే దుర్మార్గం యొక్క దుష్టత్వం వాడికే తిరిగి వస్తుంది. అందుకే మనం దుష్టత్వాన్ని కలిగి ఉంటే నష్టం ఎవరికి? ఎదుటోళ్ళకి కాదు, మనకే నష్టం. అభివృద్ధి చెందాం, నాశనానికి వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటి? తీసిన గోతిలో మనమే పడతాం. ఇది 3 గిఫ్ట్లు. 4వ గిఫ్ట్ చూస్తాం. 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకుంటాడట. దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ అనుకుంటారు. అంటే ఇది ఎవరికి ఎదురుగా పోయినట్టు? దేవుడికే వ్యతిరేకమైనట్టు. ఏమండి, ఈ ప్రపంచంలో ఒక మనిషికి వ్యతిరేకమైతేనే కష్టం. మరి ముఖ్యంగా మనతో దగ్గర సంబంధం ఉన్న వాళ్ళతో అస్సలు వైరం పనికిరాదండి, మర్చిపోకండి. బంధువుడు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వైరం పెట్టుకున్నామంటే ఎప్పటికీ ఎదిగి రాలేము. కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. బంధువులతో వైరం ముఖ్యంగా బాగా అర్థం కావడానికి తోబుట్టులతో వైరం పెట్టుకున్నాం అనుకోండి. బేసికలీ మానవ లక్షణం ఏంటి? ఇప్పుడు నువ్వు నాతో కలహించావు, నువ్వు నన్ను తప్పుపట్టావు, నన్ను గాయపరచాలనుకున్నావు, బాధపెట్టాలనుకున్నావు, నేనేం చేస్తాను? నేను కూడా అది చేస్తాను. నీకు సహజ గుణం అది కదా. అలా కాకుండా ఒకవేళ తోబుట్టులతో మనం వైరం పెట్టుకున్నాం అనుకోండి, దగ్గరోళ్ళు కదండి, ఖచ్చితంగా మీకు తెలుసో తెలియదో ఎంత కాదనుకున్నా అవుననుకున్నా ముందు బలికేది వాళ్ళే మనకి ఇబ్బంది ఇరుకుంటే. మరి ముఖ్యంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఈ తోబుట్టుల కంటే బంధువుల కంటే ముఖ్యంగా మన సొంత వాళ్ళు ఉండదు, వాళ్ళకంటే దగ్గర వాళ్ళు ఉండరు. ఎవరు? భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు. వాళ్ళే మనకి ఏదన్నా అందరికంటే ముందు ఈకున్న ఇబ్బంది వచ్చిన సంకటం ఉన్న మనతో పాటు ఉండేవాళ్ళు. హెల్త్ బాగాలేక మనం ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ అవ్వని అనుకుందాం, వీళ్ళే మనకి బాగాలేకుండా పోయింది అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం పోయాం, కలిగింది ఇచ్చాం, ప్రార్థన చేసాం, తిరిగి వచ్చాం. అని ఎప్పుడు ఆయనతో ఉండేది ఎవరు? వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎవరైనా వచ్చిపోతూ ఉన్నా వాళ్ళు నిలబడ్డారు. ఒకవేళ వాళ్ళతోనే వైరం పెట్టుకొని ఉన్నాడు అనుకుందాం సోదరుడు, ఏమైంది పరిస్థితి? ఇప్పుడు విలేమని ఇక్కడ ఉండేవాడు కాదు, అవునా కాదు? ఆయన పరిస్థితి కాదు, మన పరిస్థితులు ఎవరిదైనా అంతే. అది చాలా దారుణమైనటువంటి లక్షణం. అందుకే ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళతోనే వైరం పెట్టుకుంటే ఇంత సమస్య అయితే, ఏకంగా దేవుడితోనే వైరమా? ఎవడు బాగుపడతాడు ఇక? సో దేవుడితో వైరం అనేటటువంటి లక్షణం వల్ల నిత్యనాశనం. ఇది 4వ గిఫ్ట్. 5వ గిఫ్ట్ చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా? దుష్టుడు బ్రతకడు. ఏమవుతాడు? అతడు చేసిన నీతి గతకాలంలో ఆ నీతి కార్యాలు ఏమాత్రం జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందును. అంటే మరణం అంటే ఇక్కడ మామూలు మరణం కాదు, నరక శిక్ష, నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోతారు. ఇది ఫైనల్ గిఫ్ట్. ఏంటి? దుష్టుల కంటే నిత్యాగ్ని దండనకు. ఎవడో చెప్తూ ఉంటారు కదా, 1000 ఏనుగులు తిన్న రాబందు ఏం చేసిందట? ఒక్క గాలివానకు చచ్చిందట. అట్లాగా మనం ఎన్నెన్నో సాధించుంటాం, ఎన్నెన్నో చేసి ఉంటాం, ఆఖరికి నరకంలో తేలేమనుకోండి. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందట, అది బాగా దగ్గరలో ఉంటుందండి. విశ్వాసి, సంఘ పెద్ద, సేవకుడు. మామూలుగా అయితే సేవకుడు, సంఘ పెద్ద రెండు ఒకటే, కాకపోతే దాన్ని డివైడ్ చేశారు సంఘంలో. విశ్వాసి చనిపోయాడు. చనిపోయిన వెంటనే పాతాళంలో తేలాడు. తేలి కళ్ళెత్తి చూస్తే సంఘ పెద్ద కనబడాడు. అన్న ఏంటి మీరు కూడా ఇక్కడికి? గట్టిగా అనొద్దురా, మాట్లాడొద్దు, మన పాస్టర్ గారు కూడా వెనకలు ఉన్నాడని చెప్పాడట. మన పాస్టర్ గారు కూడా ఉన్నాడని చెప్పాడట.
అంతే. ఎందుకనంటే పాస్టర్ గారు చెప్పేటటువంటి వాడు ముందు నాకు నేను అన్వయం చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేయాలి. నాలోనే ఎన్నో రకాలైనటువంటి అవలక్షణాలు పెట్టుకొని మీకు ఏం చెప్పగలను, మీకు ఏం చేయగలను. ఒకవేళ బయటపడినంత వరకు నేను దొరనే, బయటపడింది అనుకోండి ఒక్కడెండో, వాడు పరమ దుర్మార్గుడు, వేదికెక్కి మాత్రం బాగానే మాట్లాడతాడు అని అనుకుంటలేదా? అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, ఇది దుష్టత్వపు యొక్క లక్షణాలు. ఇతరులకు హాని చేయాలనుకున్నటువంటి ఏ దుష్టుడు బతికి బట్టకట్టినట్టు చరిత్ర లేదు. సొదొమ మనుషులు ఏమైపోయారు? కోరహు సంబంధులు ఏమయ్యారు? హామాను ఏమయ్యాడు? నాబాలు ఏమయ్యాడు? మనం కూడా అదే అయిపోతాం. మునుపు జరిగినదే, దుష్టులకు మునుపు జరిగినదే ఇప్పుడును జరుగును. కాకపోతే వాళ్ళలాగా సడన్గా పోము, ఒకటేసారి పోవటమే ఆలస్యం. దేవుడి చేతుల్లో పడిపోతాం, నాశనానికి జాగుతాం. కాబట్టి ఆ స్థితి మనం కలగకుండా జాగ్రత్త పడుదుముగాక. దుష్టత్వపు లక్షణము నుండి మానవత్వంలోనికి, మానవత్వంలో నుంచి దేవుని తత్వములోనికి ఎదగటానికి మనం ప్రయత్నిద్దాం. ఇందులో దేవుడు విజయం ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. విజేతలు అవటానికి మనం సిద్ధంగా ఉండటకు సిద్ధపడతాం. ప్రార్థిద్దాం.